గుర్తులు వస్తాయండి మాకు. అలాగే మరొక అధ్యాపకులు మీకు సుపరిచితులు, మాకు కూడా సుపరిచితులు అయినటువంటి ఎన్ విజయశేఖర్ సార్ గారు, జూనియర్ లెక్చరర్ గారు, వారు కూడా అలాగే మరొక అధ్యాపకులు వీళ్ళందరూ కూడా మా గ్రంథాలయ శ్రేయోభిలాషులు వారు డి మల్లికార్జున సార్ గారు చిన్న మల్లేశ్వరి సార్ వారు కూడా ఇక్కడికి రావాలి సార్ ప్లీజ్. ఏం అలాగే మాకు ఆత్మీయులు మన గ్రంథాలయానికి ఆయన వంతు కృషి చేసినటువంటి మా మిత్రుడు అయినటువంటి తిమ్మయ్య గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వెరీ గుడ్. అలా ఇక్కడికి వచ్చిన మా పాట రండి, భాష లోపలికి రండి, లోపలికి రండి, అందరూ వచ్చారు. రేట్ వేసేసి ఓకేనా. మరి పుస్తక ప్రదర్శన ముందు మనం ఇంత చెప్పుకున్నాం కదా ఇంట్రడక్షన్. ముందుగా మరి ఈనాటి కార్యక్రమంలో అతిథిగా వచ్చినటువంటి నాయక్ సార్ గారు మాట్లాడాల్సిన కోరుచున్నాం సార్. పుస్తక ఆవశ్యకత అనేది, పుస్తక ప్రదర్శన వల్ల వాళ్ళకి ఏం ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ సార్ గారు చెప్తారు, మీరు శ్రద్ధగా వినాల్సిన కోరుచున్నాం ప్లీజ్. వెంకటేశ్వర సార్ గారు, రెస్పెక్టెడ్ కొలీగ్స్ మల్లికార్జున, విజయశేఖర్ సార్, చిన్న మల్లేశ్వరి గారు, అండ్ philanthropist, and my dear students, good morning. Good morning, sir. Good morning. Good morning, sir. So, notice drop and just thank you. సార్ ఇన్విటేషన్ మేరకు ఈరోజు మనం పుస్తక ప్రదర్శనలో పాల్గొనడానికి మన కాలేజీ నుంచి మనం అటెండ్ అయ్యాం. దీని ముఖ్య ఉద్దేశం లైబ్రరీ ఆధునిక దేవాలయాలు మరియు మనలోని మార్పు రావడానికి తీసుకురావడానికి పుస్తకాలు ఎంతో దోహదపడతాయి. ఇందులో ప్రదర్శించబడిన పుస్తకాలు సామాజిక, సాంఘిక, పోటీతత్వం, ఆధ్యాత్మికం అన్ని పుస్తకాలు కలగలిసి మన ఏరియా ఈ బ్రాంచ్ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది మన సార్ గారి ఆధ్వర్యంలో. ఇది మన కాలేజీ వాళ్ళు మనం పాల్గొనడం శుభసూచకము. అందులోనూ విషయాలను గ్రహించి మన జీవితానికి ఒక బాట వేసుకోవాలి. ఆ బాట అనేది ఒక చదువు వల్లనే సాధ్యమవుతుంది. స్టూడెంట్కు ఒక చదువే ఒక వెపన్. పెన్ మీ దగ్గర మీరు యూజ్ చేసే పెన్ను మీ తలరాతను రాసే నిఘంటు. ఆ నిఘంటు తీసుకొని మనకంటే పెద్దలు, మనకంటే ఎక్స్పీరియన్స్ గల వాళ్ళందరూ రచించి వాళ్ళ యొక్క అనుభవాలను క్రోడీకరించి పుస్తక రూపంగా ఇక్కడ మన మధ్య పెట్టారు. పూర్వం కూడా ఋషులు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని శిష్య ప్రశిష్యులతో ఒకరి ద్వారా ఒకరికి వ్యాప్తి చెందుకుంటూ వచ్చారు. అది మన భారతదేశం ఒక పుణ్యభూమి, కర్మభూమి, జీవభూమి. మనం లాస్ట్కి ఇందులో కలిసిపోయామంటే నిజంగానే పుణ్యభూమి. ఆ భూమిలో మనం ఎలా నివసిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏది చదివితే ఏది మార్గదర్శకం అవుతుంది, అలాంటి పుస్తకాలను మనం ఇక్కడ ఈ లైబ్రరీలో ప్రదర్శించబోతున్నారు. కాబట్టి ఈ విషయాలను ఇక్కడ ఉన్న పుస్తకాలను తీసుకొని ఈ వారోత్సవమే కాదు, ముందు కూడా మీరు ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా హాస్టల్స్ పక్కనే ఉంది, బాయ్స్ అండ్ గర్ల్స్. మీకు అతి దగ్గరలోనే ఉంది, కూతవేటు దూరంలోనే ఉంది ఈ లైబ్రరీ. మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మీ లైఫ్ రాజబాట మీరు వేసుకోవాల్సిందిగా కోరుతూ మరొక్కసారి మా కాలేజీ ఇంత మీరు
ఆదరించి అభిమానించినందుకు థ్యాంక్స్ సార్. మీ అందరికీ థ్యాంక్ యూ. చూస్తున్నారు మాకు వన్ మ్యాన్ ఆర్మీ. మీరందరూ కలిస్తేనే కదా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది. హెడ్ మాస్టర్స్ అయితేనే, ప్రిన్సిపల్స్, టీచర్స్, లెక్చరర్స్ అందరూ మీకు మేము కృతజ్ఞత చెప్తున్నాం సార్ డిపార్ట్మెంట్ తరఫున. సార్ గారు చెప్పినట్టు మరి మన చిన్న గ్రంథాలయమైన రాసి తక్కువ కానీ వాసి ఎక్కువ ఉంది. అది చూస్తే కదా తెలిసేది అమ్మా. సార్ నిన్న మన పిల్లలు ఎవరు రావడం లేదన్నారు కదా, నిన్న ఈవినింగ్ 3 అమ్మాయిలు వచ్చారు సార్. వెరీ వచ్చారు, గంట సేపు కూర్చొని ఎవరమ్మా చేతులతో ఒక్కరు ఇద్దరు వచ్చినారు. మెంబర్షిప్ కట్టాలన్నా సార్ అన్నారు. కట్టండి అమ్మా, 10 నిమిషాలు చదవగలరు, అరగంట చదువుతారు, హాస్టల్ టైం అది అంటారు. మెంబర్షిప్ కట్టుకొని చూసుకోవచ్చు చూడండి అని కూడా చెప్పినాం. ఓకే అన్నారు సార్. మరి ఇప్పుడు సార్ చెప్పిన సూచన మీరందరూ పాటిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మల్లికార్జున సార్ గారు చెప్పాలన్నా అందరికీ శుభోదయం అమ్మ. ముఖ్యంగా ఈరోజు మనము 58వ గ్రంథాలయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దానికి మనం ఆహ్వానించేందుకు ముందుగా వెంకటేశ్వర గారికి తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మన అధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు గారు మరియు తిమ్మయ్య సారు, ముఖ్య అతిథులు మరియు అధ్యాపకులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మనము గ్రంథాలయం అనేది మన జీవితంలో ఒక ముఖ్య అంశం. ఎందుకంటే మనము 100 మంది స్నేహితులు సంపాదించుకోవచ్చు, కానీ ఒక బుక్కుని చదివినామంటే ఆ 100 మంది విద్యార్థులతో 100 మంది మనుషులకు సమానమవుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి. గ్రంథాలయంలో పుస్తకాలు అనేవి మనకి భవిష్యత్తుకి పునాది వంటివి. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవకాశం, ఎందుకంటే మనకి కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు, పుస్తకాలు కొనలేము. కాబట్టి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలి. చాలా మంది విద్యార్థులు మొబైల్స్ పట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు, కానీ మనం ఖచ్చితంగా ఈ గ్రంథాలను ఉపయోగించుకొని పుస్తకాలు చదివి వాటిలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది కవులు, రచయితలు వారి యొక్క జీవితాన్ని పణం పెట్టి ఈ యొక్క పుస్తకాలు రాసినారు. మనం ఒక పేజీ రాయాలంటే మనం ఎంత ఆలోచించాలా. కాబట్టి వాళ్ళు ఎంతో కవులు, వాళ్ళ రచయితలు వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకుండా ఎన్నో ఆలోచన చేసి మన కోసం ఎన్నో పుస్తకాలని మనకి రచించారు. అటువంటి పుస్తకాలను మనం పెంచుకున్నామంటే, ఖచ్చితంగా చదివినామంటే మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సార్ చెప్పినట్టు మనకు ఎందుకంటే మెంబర్షిప్ అనేది, ఎందుకంటే మనం పుస్తకాలు పర్చేజ్ చేయలేం, కొనలేం. కాబట్టి మనము సార్ వాళ్ళు ఏంటంటే మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనం ఒక 1 వీక్ అట్లా పుస్తకం. కాబట్టి గ్రంథాలయంలో చాలా పుస్తకాలు ఉన్నాయమ్మా, మీరందరూ బాగా ఉపయోగించుకోవాలి, మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, మీ జీవితానికి మంచి పునాది వేసుకొని ఆశిస్తూ మనం ఉపయోగించుకోం. అది మన పని కదా, వాళ్ళు చెప్పడమే ఉపయోగించుకోండి అని. మీరు మాది ఉపయోగించుకోవద్దండి. ఉపయోగించుకోరా మళ్ళీ అది రావాలా. వెరీ గుడ్. మరి మనకు సార్ సుపరిచితులు ఇంకొకరు నేను కూడా చాలా సార్లు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా సార్ ప్రోగ్రామ్స్లో బాగా యాంకరింగ్ చేస్తుంటారు మా విజయశేఖర్. శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి వేదికపై ఆశీనులైన మన గౌరవ ప్రియతమ ప్రిన్సిపల్ లయన్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు, మరి ఈ గ్రంథాలయమే తన నివాసంగా, తన యొక్క శ్వాసగా మరి గుర్తిస్తూ ఇంత చైతన్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర సార్ గారు, మరి ప్రియమైన మిత్రులారా, ఏదైనా ఒక కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఆ కార్యక్రమం ఎందుకనేది మనం ఆలోచిస్తే మనలోన ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది, అవగాహనను రూపొందిస్తుంది. అందరు చెప్తూ ఉంటారు, చిరిగిన చొక్కా అయినా వేసుకో పర్వాలేదు, కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో అంటారు. అసలు చాలా పాతదైనప్పటికీ ఎవ్రీడే తీసే ట్రెండింగ్ కొటేషన్. అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఈ గ్రంథాలయం. సో మనం తరగతి గదిలో పాఠ్యాంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే పొందుతాం. వేరే ఒక లైబ్రరీకి, గ్రంథాలయానికి వస్తే పాఠ్యాంశాలకు మించి విస్తృతమైన అంశాల పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదం చేసేదే గ్రంథాలయం. కాబట్టి విద్యార్థులారా, యూ షుడ్ ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ లైబ్రరీస్ ఎవ్రీడే. మన జీవితంలో గ్రంథాలయం అనే సందర్శన అనేది ఒక భాగంగా మనం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఏ పోటీ పరీక్షల్లో అయినా మనం విజయం సాధించడానికి నాంది, పునాది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? గ్రంథాలయం నుంచి ప్రారంభమవుతుంది.
కాబట్టి మీరందరూ కూడా గ్రంథాలయాలను సందర్శిస్తూ మీ పరిజ్ఞానాన్ని విస్తృతపరచుకోవాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రంథాలయ అధికారికి ప్రియతమ ప్రిన్సిపల్కు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ గ్రంథాలయ శాఖ మరియు రెస్పెక్టెడ్ డాక్టర్ నాగస్వామి నాయక్ ప్రిన్సిపాల్ అండ్ మై డియర్ కొలీగ్స్. మనం చాలా రోజులుగా సీడ్లెస్కి అలవాటు పడుతున్నాం. సీడ్లెస్ ద్రాక్ష, సీడ్లెస్ ఫ్రూట్స్, సీడ్లెస్ మాంసం, సీడ్లెస్. ఎందుకు సీడ్లెస్గా అలవాటు పడినాం చెప్పండి? సీడ్లెస్ అంటే మెత్తగా ఉంటుంది, తొందరగా దాన్ని ఎంచి కడుపుకుంటాం, దానికి బాగా అలవాటు పడుతుంది. ప్రస్తుతం విద్యార్థులు కూడా షార్ట్ కట్, ఏ దాంట్లో చిన్నగా ఉంటుంది ఆన్సర్, ఏది రాయాలి, ఏది మార్కులు సాధించాలి. అంటే తిండిలో మనకు సివిలైజేషన్ అయింది. తిండిలో ఏమైపోయిందంటే తిండిలో రాను రాను హైబ్రిడ్ వంగడాలు, హైబ్రిడ్ ఫుడ్ అనేటువంటిది అలవాటు అయిపోయింది. మన యూత్కి కూడా సీడ్లెస్. ఏం సీడ్లెస్? షార్ట్ కట్లో ఉండాలి, తక్కువ ఉండాలి. 10 లైన్లు ఉంటే ఎక్కదు బుర్రకు, 2 లైన్లు ఉంటే ఈజీగా ఎక్కేది. సో ఇది అలవాటు అయిపోయినప్పటి నుంచి మనం కూడా సీడ్లెస్ అయిపోయింది. సీడ్లెస్ అంటే ఏ పని చేత కాదు. 25 కేజీల నుంచి మోయలేము, ఒక 2 కిలోమీటర్ల నుంచి నడవలేదు. ఎందుకైనా చెప్పండి? సీడ్లెస్ ఆహారం, సీడ్లెస్ సరుకు. అందుకే సీడ్లెస్ నుంచి బయటికి వచ్చి సీడ్ ఉన్నవి తినండి. అంటే విత్తనాలతో పాటు ఆహారం, అంటే న్యాచురల్గా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే స్ట్రెంత్ వస్తుంది. అలాగే పుస్తకాల్లో కూడా వివిధ రకాలైన పుస్తకాలు, అంటే మనము కొంతమంది వెజిటేబుల్ అంటే తినము, మాంసం అంటేనే తింటాం, కొన్ని దానికి అలవాటు పడిపోయి. అలా కాకుండా బాడీకి అన్ని రకాల పోషక విలువలు కావాలి. అలాగే మనిషి జీవితానికి అన్ని రకాల పుస్తకాలు చదవాలి. అన్ని రకాల పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? కాలేజీలో ఉంటాయా? గ్రంథాలయంలో ఉంటాయి. కనీసం వారానికి ఒక 2 రోజులు నేను విజిట్ చేయాలి. ఒక 2 పుస్తకాలు, కథల పుస్తకాలు, సినిమా పుస్తకాలు, లేకపోతే బిజినెస్ పుస్తకాలు, ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకాలను తీసుకొని చదవడం ద్వారా నీలో జ్ఞానం అనేది పెంపొందుతుంది. ఇక్కడ అలంకరించిన మన ప్రధాన గౌరవనీయులైన డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారికి అండ్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, లైబ్రరీ సార్ వారికి, మిగతా సార్ వాళ్ళకి, నాతోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. లైబ్రరీలో మనకు తెలియని విషయాలు, అర్థం కాని విషయాలు, బుక్లో లేని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది లైబ్రరీ. ఇందులో మనకి అర్థం కాని వంటిది ఏమన్నా తెలుసుకోవాలి అనే పట్టుదల ఉన్నవాళ్ళు లైబ్రరీకి దినం రావచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మెయింటైన్ ఇందులో టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ ద్వారా మనకి అర్థం కావాలి, ఈ విషయం కొత్తగా తెలుసుకోవాలి, కొత్తగా రాయాలి అని మీకు అనిపిస్తే లైబ్రరీకి వచ్చి సార్ వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉంటారో ఆ సపోర్ట్ని మనం అందజేసుకొని లైబ్రరీకి వచ్చి అన్ని కొత్త విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. Good morning, Monica. Sir, my residents, we have to read more books in our lives. We don't see any books. We are in library. There are so many books. In weekly 2 times, we have to come to library and read some books to improve our knowledge and skills. Thank you for giving this great opportunity. ఫోటోగ్రాఫర్స్ అందరూ నాకు గుర్తు తెప్పిస్తారు వాళ్ళ ఫోటో. వెరీ గుడ్. నిశ్శబ్దం పాటించాలి. సార్ ఒక నిమిషం.
కొన్నే సార్ కాంపిటేటివ్ బుక్స్ ఒకటే పెట్టాం, స్పేస్ లేదు, టేబుల్స్ లేదు, అందువల్ల లోపల అన్నీ ఉన్నాయి. మా నిశ్శబ్దంగా ఉండాలి. వినండి, ఇక్కడ కాంపిటేటివ్ బుక్స్ కాదు, నవలు, కథలు, పురాణాలు, ఇంకా లైన్ వైజ్. మా ఫోటోలు తీసినారమ్మా అమ్మాయి అంతా ఇతిహాసాలు, కథలు, వంటల పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, జనరల్ గ్రామరు, అలా అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న మన లోపల చూడాలి. అది జస్ట్ 5% డిస్ప్లే అంతే కదా. అందరూ పోయి పడితే ఆడ జయ హే